దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. దేవుణ్ణి మనం ఇంకా ఎక్కువగా ప్రేమించాలని దేవుడు మన విషయంలో కొన్ని సందర్భాలలో కాస్తంత ఆలస్యం జరుగుతూ ఉంటాయి. ఆయన వచ్చినప్పుడు ఆయనలో మనం ఎక్కువగా సంతోషించటానికి, చెప్పలేని ఆనందంతో ఉండటానికి కొన్ని సందర్భాలలో మనం అడిగిన వాటిని దేవుడు కొంచెం ఆలస్యం చేస్తూ ఉంటారు. అయితే ఇదంతా ఆలస్యం ఎందుకు అంటే మనం ఎక్కువగా దేవునిలో వేచి ఉండటానికి, అలానే మన యొక్క వ్యక్తిత్వం మెరుగుపడటానికి, మన విశ్వాసానికి ఇదొక పరీక్ష అని మనం గమనించి దేవునిలో మనం కనిపెట్టుకొని ఉండాలి. దేవుని మీద ఆశతో కనిపెట్టుకొని ఉన్నప్పుడు వాగ్దానం నెరవేరటం ఆలస్యమైన తగిన సమయానికే అది నిజమవుతుంది. ఎక్కువగా వర్షం పడిన చోట గడ్డి ఎక్కువ పచ్చగా ఉంటుంది. ఐర్లాండ్ మీద ఎప్పుడూ పడుతూ ఉండే పొగమంచు వల్ల ఆ దేశం అంత సస్యశ్యామలంగా ఉంటుందనుకుంటాను. వేదనల పొగమంచులు, బాధల వర్షాలు ఎక్కడన్నా కనిపిస్తే అక్కడ సస్యశ్యామలమైన ఆత్మలు కనిపిస్తాయి. వాటిలో దేవుని ప్రేమ పంటలు సమృద్ధిగా పండుతూ ఉంటాయి. పిట్టలు కనిపించవే, ఎక్కడికి వెళ్ళాయి, చనిపోయాయా అంటూ దిగులు పడవద్దు. అవి చనిపోలేదు. అవి చాలా కాలం, చాలా దూరం వలసపోయాయి. అవి త్వరలో తిరిగి వస్తాయి. పూలు వాడిపోయాయి. చలికాలం వాటిని చంపేసింది. అవి ఇక కనిపించవు అంటూ నిరుత్సాహపడకు. మంచు పడి అవి తాత్కాలికంగా కనిపించటం లేదు. వాటిని మంచు కప్పివేసింది. త్వరలో అవి తలల పైకెత్తి కుసుమిస్తాయి. మబ్బులు అడ్డువచ్చినప్పుడు సూర్యుడు కనిపించకుండా పోయాడని బాధపడకు. మేఘాల వెనుక సూర్యుడు ఉన్నాడు. తన వెచ్చదనాన్ని తీసుకుని మళ్ళీ వస్తాడు. వానజల్లు పడి పూలు వికసించేదాకా మబ్బులు కనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు తన ముఖాన్ని నీ నుండి దాచుకున్నప్పుడు ఆయన నిన్ను మర్చిపోయాడు అనుకోవద్దు. నువ్వు ఆయన్ను ప్రేమించేలా చేయాలని కాస్తంత ఆలస్యం చేస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనలో నువ్వు సంతోషిస్తావు. చెప్పలేని ఆనందంతో ఉల్లసిస్తావు. వేచి ఉండటం మన వ్యక్తిత్వానికి మెరుగుపెడుతుంది, మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. కాబట్టి ఆశతో కనిపెట్టండి. వాగ్దానం నెరవేరటం ఆలస్యమైన తగిన సమయానికే అది నిజమవుతుంది. శీతాకాలం ఏటేటా వస్తుంది. ప్రతి ఏటా వర్షం కురుస్తుంది. ఒకరోజు తప్పకుండా వస్తుంది. పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి. తరులు చిగురిస్తాయి. మైదానాల్లో హరిత శాద్వలాలు పుట్టుకొస్తాయి. విరులు వింత రంగులతో వెలుగులీనుతాయి. పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి. ప్రతి హృదయంలో ఏదో భారముంది. ప్రతి మనిషిలో ఏదో దిగులుంది. ఒకరోజు తప్పకుండా వస్తుంది. పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి. ధైర్యం దిగజారిపోతున్నప్పుడు ఒక మధురాశ మనలో మొగ్గతొడగాలి. ఈ నిరాశ నిస్పృహల శీతల రాత్రులు గడిచిపోతాయి. పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి. ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుల, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు అని మీ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, నాయనా ప్రభా, మనుషులు ఎవరో నాయనా ప్రభా, ఎక్కువగా నాయనా ప్రభా, అందరూ నాయనా చూపించలేని దయ మీరు మా పట్ల చూపిస్తూ ఉన్నారు తండ్రి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ దయలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మీ దయలో మమ్మల్ని వర్తిల్లింపచేస్తూ ఉన్నారు నాయనా ప్రభా. అయ్యా మీ దయ మా మీద ఉంటే మేము నాయనా ప్రభా ఎంతకాలమైనా నిరీక్షించగలుగుతాం. అటువంటి దయ మా పట్ల మీరు చూపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా విషయంలో కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో ఆలస్యం అవుతూ ఉండవచ్చు, కానీ అవి తప్పక జరుగుతాయి. అవి తప్పక నెరవేరుతాయని మేము నీ వైపు ఆశతో కనిపెట్టడానికి మాకు సహాయం చేయండి ప్రభా.
స్తోత్రంలో నాయన. అయ్యా, ప్రతి హృదయంలో ఏదో ఒక భారం ఉంటుంది, ఏదో ఒక సమస్య మనిషిని పట్టి వేధిస్తూ ఉంటుంది, ఏదో ఒక దిగులు ఉంటుంది. అయితే ఒకరోజు వస్తుంది, ఆ రోజున దేవుడు దీన్ని తప్పకుండా తీసివేస్తాడని ఒక నిరీక్షణతోటి మేము ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా, కొన్ని సందర్భాలలో ధైర్యం దిగజారిపోతూ ఉన్నప్పుడు అయ్యా, ఒక మధురమైన ఆశ మాలో మొగ్గ తొడిగేలా మాకు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని నడిపించండి, నిత్యము నడిపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, నీకు వందనాలు నాయన. అయ్యా, నీ కృపనిచ్చి మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.